హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి 42 సైజు బ్లౌజ్ కటింగ్ చూపించమన్నారండి. నేను పేపర్ మీద కట్ చేస్తాను. ఇదిగోండి పక్కనే మీకు కామెంట్ చూపిస్తున్నాను కదా! ఆ సిస్టర్ వచ్చేసి చెస్ట్ లూజ్ 42 అనమాట. అయితే ఇప్పుడు పేపర్ మీద కట్ చేసి చూపిస్తానండి. అయితే సిస్టర్ మీరు చూడండి. ఇదిగోండి హైట్ వచ్చేసి అంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి 17 ఇంచెస్ అండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 42 అనమాట. నడుము లూజ్ వచ్చేసి 39. అయితే ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో తెలీదు. కాకపోతే నేను 9కి 10కి కూడా మీకు చూపిస్తానండి. ఇందులోనే మీరు ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు చెప్తానండి ఎలాగనేసి. ఇప్పుడు చూడండి నేను పేపర్ మీద కట్ చేస్తాను. అయితే ఇగోండి ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కదా! ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి కదండీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. అట్లా పెట్టేసినాక ఇగోండి కిందనే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది ఖర్చు అండి. హైట్ వచ్చేసి 17 అన్నారు కదండీ! ఖర్చుతో కలిపి అయితే 18 ఇంచెస్ అయితే పెట్టాలండి పైన కింద వరకు ఖర్చు అనమాట. సో ఇదిగోండి ఇక్కడ గీస్తున్నాను కదా! మీకు కనిపిస్తుందా లేదో గానీ చూడండి. ఈ విధంగా నేను చెప్తున్నాను కదండీ! ఇట్లా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ ఖర్చు నుండి ఇక్కడ 17 ఇంచెస్‌కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మార్క్ చేశాను కదండీ! అట్లా సేమ్ అదే 17కి ఈ చివర కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇంగోండి మీకు పెన్ను మార్కింగ్ కనిపిస్తుందో లేదో గానీ ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను కదా! అదే విధంగా మీరు చేయండి. సో తర్వాత ఈ పైనైతే కూడా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా! ఇట్లా అనమాట. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇగోండి మార్కింగ్ కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. సో ఈ వీడియో మీరు చూసారంటే నాకు కామెంట్ చేయండి ఎలాగుందని చెప్పేసి. అలాగైతే నాకు అర్థమవుతది కరెక్ట్‌గా ఉందా లేదనేసి. సో 17 ఇంచెస్ అంటే చాలా పెద్ద హైటేనండి బ్లౌజ్ అనేది. మినిమం 13 నుంచి ఉంటే 13, 13.5 అలాగే 14, 15, 16, 17 అంటే ఇంకా పెద్దదే. అయితే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళది వచ్చేసి 42 ఇంచీలు అటండి. 42ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్ ఇలాగ డబల్‌గా. తర్వాత ఇంకా డబుల్ లేయర్‌ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వస్తదంటే 10.5 అండి. అంటే 42/4 అనమాట. ఇగోండి ఇట్లా మార్క్ చేసేసుకోండి. 10.5కి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ నుంచి ఇట్లా పెట్టేసుకొని 10.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది ఇక్కడ మిడిల్‌లోన ఇట్లా పెట్టేసుకోండి. ఇది చెస్ట్ లూజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 39 ఇంచీలంట. 39 ఇంచీలకి మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇందాక ఫస్ట్ మనము చెస్ట్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూపించానో అదే విధంగా ఇట్లా చేస్తే పావుతకు 10 ఇంచీలైతే వస్తదండి. నడుము అనమాట. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. పావుతకు 10 ఇంచీలకి ఇట్లా పెట్టేసుకొని తర్వాత 1 ఇంచ్ అనేది డాట్స్ వేస్తాం కదండీ! బ్యాక్ డాట్స్‌కి అయితే 1 ఇంచ్ ఉంచేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకోండి. 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఇట్లా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా అనమాట. సో ఇక్కడ చూడండి ఇట్లా గీయకూడదనమాట. ఇలాగా ఈ లైన్‌కి ఇట్లా గీసేసుకోవాలి. ఎందుకంటే డాట్స్‌ది అట్లా గీసామనుకోండి మనకి నడుము అనేది డాట్స్ వేసాక టైట్ అయిపోద్దనమాట. అందుకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా గీసేసుకోండి స్ట్రెయిట్‌గా లైన్‌లనేవి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి చెప్తాను. ఇక్కడ నుంచి చూడండి కింద నుంచి నడుము ఎంతుందో మరి నాకు తెలీదండి. అంటే నేనైతే ఇట్లా చూపిస్తున్నాను. అక్కడ 11 అని రాశారు. నేనైతే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇలా 11 ఇంచులు పెట్టామనుకోండి. సో మిగతాది అంటే కింద నుంచి 11 ఇంచులు పెట్టగా మిగతాదైతే మనకి నెక్ కింద వచ్చేస్తదండి. నెక్ డీప్. సో ఇప్పుడు చూడండి ఈ చెస్ట్ బట్టి నెక్ షోల్డర్ పెడతాం కదండీ! 6 ఇంచులు పెట్టేసుకోవాలి. టోటల్‌గా 6 ఇంచులు పెట్టేసుకోవాలండి నెక్ షోల్డరు. అదే 6 ఇంచులు కిందకి డౌన్ చేసేసుకొని ఇట్లా పైనుంచి చంక దింపేమొచ్చి 6.5 పెట్టేసుకోండి ఫస్ట్. లేదంటే 6 పెట్టేసుకోండి. అయితే ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంతుందో మీరు ఒకసారి చూసుకోండి. అయితే ఈ కార్నర్‌లో చూడండి 1.5 ఇంచ్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం పెద్దదేనండి వీళ్ళకైతే. అందుకోసం ఇక్కడ 1.5 ఇస్తే గానీ వాళ్ళకి సెట్ అవ్వదనమాట. 1.5 ఇట్లా ఇచ్చామనుకోండి కార్నర్‌లో చాలదనమాట వాళ్ళకి. అందుకని ఈ కార్నర్‌లో 1.5 ఇచ్చేసి ఇక్కడ ఖర్చు ఉంది కదండీ! ఈ ఖర్చు వదిలేసి ఇది చూడండి ఇట్లా కొలిచేసుకోండి సిస్టర్. ఇలా కొలిచారనుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి మీరు. నేను నార్మల్‌గా ఇక్కడైతే 9 ఇంచీలు వచ్చేటట్టుగా సెట్ చేశాను. లేదు మీకు ఒకవేళ ఇంకా ఎక్కువే 10 ఇంచీలు వచ్చిందనుకోండి ఇంకా డౌన్ పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందకి చంకదింపు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి రౌండ్ తీయడానికి ఇలాగనమాట. మళ్ళీ 1.5కి ఇట్లా పెట్టేసుకొని
ఈ మళ్ళీ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి మీరు. ఒకవేళ లేదు ఇంకా తక్కువ ఉందనుకోండి, అంటే నేను 9, 10 వచ్చే వరకు చూపించాను కదా! ఇంకా 8 అనుకోండి, పైకి పెట్టేసుకోవాలనమాట. చూడండి ఈ విధంగా అనమాట. పైకి పెట్టేసుకొని మళ్ళీ కొలుచుకోండి. ఏదైనా సరే ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఉంది కదండీ! ఈ చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అయితేనే ఆ బ్లౌజ్ అనేది సెట్ అవుతది. వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతది. టైట్‌గా ఉండదనమాట. లేదంటే లాగేసినట్టుగా టైట్‌గా అయిపోతది. అందుకోసం ఫ్రీగా ఎందుకంటే బ్లౌజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు చంక కింద కొంచెం చర్మం అనేది ఎక్కువే ఉంటది కదండీ! అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం కిందకి దింపుకుంటేనే వాళ్ళకి ఫిట్ అనేది కుదురుతది. చూసేసుకోండి. ఇక్కడ ఈ చంక దగ్గర మీకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కామెంట్‌లో రాయలేదు కాబట్టి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసేసుకోవడమేనండి. ఇలా చూసుకోవాలి. ఇగోండి చూసారు కదా! ఇట్లా ఈ విధంగా అనమాట. చంకదింపు పెట్టేసుకొని దానికి కార్నర్‌లో 1.5 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసేసుకొని తర్వాత రౌండ్ గీసేసుకొని ఒకసారి కొలుచుకోండి అలాగా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నెక్ అనేది 2.5 ఇంచీలు ఇచ్చేయండి. మిగతాది షోల్డర్ కింద. ఇక్కడ మీరు ఇంకా ఈ నెక్ అనేది బాగా తక్కువ ఉందనుకోండి 3.5 ఇట్లా పెట్టేసుకోండి కిందికి. పైనైతే 2.5 ఉంచేయండి. ఇక్కడ 3, 3.5 పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పైనుంచి 7 ఇంచీలు లేదంటే 8 ఇంచీలు, 9 ఇంచీలు ఇట్లా ఉందనుకోండి 3 ఇంచీలు పెట్టేసుకోండి సరిపోతది. ఇంకా తక్కువ ఉందనుకోండి మీరు చెప్పినట్టుగా ఈ కింద నుంచి పై వరకు 11 ఇంచీలు పోతే ఇంకా మిగిలేది 6 ఇంచీలు ఇట్లే కదండీ! అలాంటప్పుడు ఏం చేయాలంటే 6 లేదంటే 7 ఇంచీలే కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడట కొంచెం ఇక్కడ నుంచి ఇలాగా 3.5 ఇంచీలు పెట్టేసుకొని రౌండ్ అనేది తీసేసుకోవాలండి. ఎందుకంటే 3, 2.5కి ఇట్లా పెట్టేసామనుకోండి వాళ్ళకి సెట్ అవ్వదనమాట. బాగా పట్టేసినట్టే ఉంటది నెక్ అనేది. అందుకోసం 3.5 పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకోవాలి. పైనైతే 2.5 ఉంచేసుకోండి. ఖర్చు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా సరిపోతదనమాట. సో, చూసారు కదా! మీకు ఇక్కడ అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి. సో, ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇట్లా ఖర్చుని కలిపి 6 ఇంచులు పెట్టేసుకోవాలండి. నెక్, షోల్డర్ కలిపి అలాగైతే భుజాలనేవి జారకుండా ఉంటాయి. ఫిట్‌గా కుదురుతది. ఈ కార్నర్‌లో మీరైతే 1.5 పెట్టండి. ఈ సైజు వాళ్ళకైతే 1.5 ఖచ్చితంగా పెట్టాలి. 1.5 పెట్టామనుకోండి అక్కడ వాళ్ళకి సెట్ అవ్వదనమాట. సో, ఇక్కడ తర్వాత ఈ నడుము దగ్గర నుంచి ఈ డాట్ నుండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి టేపు. ఇది బ్లౌజ్ అనేది హైట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 5 ఇంచులకైతే డాట్ అనేది పొడుగు వేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ పొడుగుని బట్టి డాట్స్ కూడా వేస్తామండి. అందుకోసమైతే 5 ఇంచులు ఇట్లా వేసేసుకొని డాట్స్ ఏం చేస్తామంటే 1/2 ఇంచుకి, 1/2 ఇంచుకి వేసేసుకుంటాం కదా! అట్లా వేసేసుకోండి. ఈ డాట్ వేసేటప్పుడు షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి. భుజాలనేవి జారవనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇగోండి ఈ డాట్స్ నుండి ఇలా క్రాస్‌గా ఒక 1/2 ఇంచుకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. కట్ చేయాలనమాట. ఎందుకంటే కిందకి జారినట్టు ఉంటదనమాట సైడ్‌కి. అలాగైతే కరెక్ట్ ఫిట్ అనేది కుదురుతదండి. సో, మీకు అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి సిస్టర్. అయితే ఇగోండి ఈ విధంగా అనమాట. ఇది చూసారు కదండీ! ఇక్కడట ఒకవేళ మీరు ఇంకా డౌన్ పెట్టేసుకోవాలనుకోండి 9, 10 ఇట్లా పెట్టేసుకోండి. ఇందాక 3:30కి రౌండ్ తీయాలని చెప్పాను కదా! 3:30కి అప్పుడు తీయకండి. 3 పావుతకు 3 ఇట్లా పెట్టేసుకొని రౌండ్ తీయండి. లేదంటే భుజాలు జారిపోతాయి. లేదు నెక్ డీప్ తక్కువ ఉందనుకోండి 3:30 ఖచ్చితంగా పెట్టేసుకొని అప్పుడు రౌండ్ తీసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మీ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి హైట్ పెంచుకోవడమో లేదంటే తగ్గించుకోవడమో చేసుకోవాలనమాట. దీన్ని బట్టి మీకు సెట్ అవుతది బ్లౌజ్ అనేది. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. ఇప్పుడు దాని ప్రకారం అయితే నేను మెజర్‌మెంట్ ప్రకారమే ఇదనేది కట్ చేశాను. ఇగోండి మీకు ఇట్లా తిప్పేసి చూపిస్తున్నాను పేపర్‌ని. ఇట్లా వస్తదనమాట. సో, ఇదిగోండి ఇలాంటి బ్లౌజులకి క్లాత్ అయితే 1.5 లేదంటే ఖచ్చితంగా 1.5 దాటే ఉండాలండి. హ్యాండ్ చిన్నవైతే 1.5 సరిపోద్ది. పెద్దవైతే మాత్రం 1.5 ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా! సగం క్లాత్ అనేది బ్యాక్ పార్ట్‌కే పోతుంది కాబట్టి అలా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. హ్యాండ్స్ కదా! అందుకోసం అనమాట. సో, చూసుకోండి సిస్టర్ ఒకటికి 2 సార్లు ఈ విధంగా ఇదిగోండి ఇట్లా అనమాట. అయిపోయింది కదండీ! ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ దీన్ని బట్టి మీరు డౌన్ ఒకవేళ ఇంకా పెంచుకుంటే మాత్రము 3.5 అయితే పెట్టకండి. కిందన 3 పెట్టేసుకోండి. భుజాలు జారిపోతాయన్నమాట. సో, ఇదిగోండి ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇగోండి నెక్ డౌన్ ఎంతుందో మీరు చూసుకోండి. మీ బ్లౌజ్‌లో చూసేసుకొని పైనైతే 2.5 ఉంచేయండి. కిందన 3, 3.5 ఇట్లా పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. నెక్ పైకుందనుకోండి 3.5 ఇట్లా పెట్టేసుకోండి. పైకంటే 6 ఇంచీలు, 7 ఇంచీలు ఉందనుకోండి అట్లా పెట్టేసుకోండి. 8, 9, 10 ఇట్లా ఉంటే 3 ఇంచీలు పెట్టేసుకోండి సరిపోతది. ఇగోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసినాక ఇక్కడ కట్స్ పెట్టేసుకోండి.
చిన్నగా ఇట్లా కట్ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. సో, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ బ్లౌజ్ హైట్ 17 ఇంచెస్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత పెట్టాలో మీకు ఇందులో చెప్తానండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇంకో పేపర్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి మొత్తం ఈ విధంగా గీసేయండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా గీసేయండి. ఇక్కడ చూడండి నేను రౌండ్ గీసేసాను. ఎందుకంటే నెక్ కూడా ఇది 7 ఇంచెసే వచ్చిందండి. ఫ్రంట్ కూడా 6.5, 7 ఇంచులు అయితే పెట్టాలండి ఖచ్చితంగా. 7 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 6.5 పెట్టేసేయండి. అలాగైతే సరిపోద్ది ఖర్చు యాడ్ చేయకుండా. సో, చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ప్రకారం డ్రా చేసాం కదా! ఇప్పుడు తీసేయండి. ఇగోండి తీసేసాం కదా! తర్వాత వచ్చేసి ఇగోండి మీకు ఇది లైన్ అర్థం కాకపోతే నేను చెప్తున్నాను కదండీ చూసుకోండి. ఈ పైనుంచి ఇలాగా 6.5 లేదంటే 7 ఇంచులకి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ పైన 2.5 పెట్టాను కదండీ! ఇక్కడ కిందన 3 పెట్టుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర నుంచి 6.5కి ఇందాక నేను ఇలా డ్రా చేశాను కదండీ! అందుకోసం అదే విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారం డ్రా చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకోండి. సో, ఇగోండి ఈ విధంగా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ సైడ్‌ని మనకి 2 ఇంచీలకి ఇందాక ఖర్చు ఉంచాం కదండీ! అదే 2 ఇంచీలు ఇట్లా ముందుగా మార్క్ చేసేసుకోండి. అలాగైతే మీకు అర్థమవుతుందనమాట. ఇగోండి నీట్‌గా ఇట్లా గీసేసుకున్నారు కదా! తర్వాత వచ్చేసి ఇగోండి నీట్‌గా ఇట్లా కనిపిస్తుందా లేదా తెలియట్లేదండి. మీరు ఈ వీడియో చూసుంటే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందని చెప్పేసి. పైనైతే ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి చూడండి ఈ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ ఎంతుంది 17 ఉంది కాబట్టి ఇక్కడ టైం వచ్చి మినిమం 15 అయితే పెట్టాలండి ఖర్చుతో కలిపి. నార్మల్‌గా అయితే 14, 14.5 ఇట్లా పెట్టేసుకుంటారు. 13.5 ఇట్లా పెడతామనమాట. ఈ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఖర్చుతో కలిపి 15 ఇంచీలనే పెట్టానండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీరు 15 ఇంచీలు ఖర్చుతో పెట్టేసి అప్పుడు స్టిచ్ చేయండి. చేస్తే కరెక్ట్ కుదిరిందో లేదో చూసుకోండి. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి చెస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అందుకోసం అనమాట. సో, చూడండి లేదు అనేసి అంటే మాత్రం 14 ఇంచీలు పెట్టేసుకోండి ఖర్చుతోటి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నేను 3 ఇంచీలకి వెడల్పు పెట్టాను. 3 ఇంచీలు హైట్ పెడుతున్నాను. ఇగోండి 3 ఇంచీలు అనమాట. చూసారు కదా! లేదంటే ఈ పైనుంచి చూడండి 11 ఇంచీలకి ఇట్లా మిడిల్ డాట్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసినది సేమ్ ఇదే విధంగా వస్తదండి. ఈ పక్కన హుక్స్ పట్టి కాజా పట్టీకి కిందకి గీసాను కదా! కింద అంటే షేప్ బెల్ట్ నుండి కిందికి 1 ఇంచ్ పైకి పెట్టేసి అక్కడి నుంచి మార్క్ చేశాను. మీకు అర్థమైందండి. ఈ విధంగా అనమాట. అక్కడ 1.5కి ఇచ్చాననమాట పైకి. ఇచ్చేసి షేప్ అనేది ఇట్లా ఇచ్చేసి ఈ సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచ్ వరకు పైకి అనేది పెట్టాను. ఇగోండి చూసారు కదా! తర్వాత ఈ మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ చంకలో ఉండే డాట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనిపిస్తది. తర్వాత వచ్చేసి ఈ మిడిల్‌లోన ఈ మూడో డాట్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ హైట్ ఇది ఉంది కదండీ! ఈ హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోండి. 2.5 కాదు 3 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా లేదు మాకు బ్యాక్ పార్టే పెంచండి ఫ్రంట్ బాగే ఉంది అనేసంటే మాత్రము అక్కడట మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! ఈ కొలతలతో మీరు కట్ చేసేసుకుంటే కుదురుతదండి. ఇగోండి ఈ విధంగా నేను ఫస్ట్ మార్కింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసేసుకోండి. అయితే వీళ్ళకి 4 డాట్ అనేది వేయండి. ఇప్పుడు 3 డాట్స్ వేసాం కదండీ! 4 డాట్ వేస్తే చెస్ట్ అనేది కరెక్ట్‌గా అందులో కూర్చుంటుంది. లేదంటే అంటే కొందరు 4 డాట్ ఇష్టపడతారు. దానికోసం అయితే కిందన 1/2 ఇంచ్ వరకు చేసాం కదండీ! అది కట్ చేయనవసరం లేదు. 4 డాట్ వేసేసి. సో, ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచేసుకోండి. ఎందుకంటే ఈ డాట్స్ ఇవన్నీ వేసేసాక కొంచెము షేప్ బెల్ట్‌కి చాలలేదనుకుంటే అప్పుడు సెట్ అయిపోద్దనమాట. లేదంటే హుక్స్ పట్టి కాజా పట్టి మిడిల్‌లోన ఖాళీ కూడా రాదండి. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి హుక్స్‌లు పెట్టేసాక కొంచెం లాగినట్టుగా ఉంటదనమాట. అందుకోసం గ్యాప్ రాకుండా ఉండాలంటే హుక్స్ వైపైనా కొంచెం క్లాత్ అనేది ఉంచేసుకోవాలి. లేదంటే ఈ సైడ్ వైపైనా కొంచెం ఉంచేసుకొని మనము కుట్టేసుకుంటే సరిపోతది. అయితే వీళ్ళకి ఏం చేస్తారంటే హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదండీ! ఈ కాజా పట్టి వేసినప్పుడు కనీసం 1.5 క్లాత్ ఉండేటట్టుగా అంటే ఫోల్డింగ్ చేసి కుట్టాక 1.5 ఉంచేటట్టుగా చూసేసుకోండి. సో, చూడండి ఇప్పుడు చూసారు కదా! బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను చూడండి. షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఈ పైకి ఒక 1/2 ఇంచ్ వరకు పైకి వదిలేయండి. అటు సైడ్ ఇటు సైడ్ వదిలేసి మిడిల్‌లోనికి ఇలా చూసుకోండి. ఫస్ట్‌ది లాస్ట్‌ది చూసాను కదండీ! ఇక్కడ నుంచి 4.5 ఇంచుకి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇగోండి ఇట్లా చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఖర్చు వదిలిస్తే ఇక్కడ 4 ఇంచులు పెట్టేసుకోండి. ఖర్చు లేకుండా ఉంటే 4.5 ఇంచులు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా 4.5 లేదంటే 4 వరకు పెట్టేసుకోండి. ఈ మిడిల్ ఎంత ఉందో చూసుకోండి. మొత్తం హైట్ 12 ఇంచులు ఇట్లా తీసేసుకోండి. లేదంటే 13 తీసేసుకోండి. కుట్టినాక కూడా మిగతా ఉంటే కట్ చేసేయండి షేప్ బెల్ట్ ఇట్లా. ఇదిగోండి ఇలాగా. కొంచెం ఎక్కువ ఉన్నా సరే మనం కుట్టేటప్పుడు ఎక్కువ ఉందనుకోండి ఫోల్డింగ్ చేసి కుట్టేయండి సరిపోతుంది. కరెక్ట్‌గా కట్ చేసామనుకోండి కుట్టేసరికి చిన్నది అయిపోద్దనమాట. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, తర్వాత మనం కుట్టినప్పుడు ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో అంత పెట్టేసి మిగతాది లోపల సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతదండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా అయితే బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉండేటప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను పేపర్ మీద అయితే చెప్పాను సిస్టర్. మీరు ఈ వీడియో చూసుంటే నాకైతే కామెంట్ చేయండి ఏ విధంగా అని చెప్పేసి. ఇగోండి హ్యాండ్స్ అయితే ఇందులో చూపించట్లేదండి. లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీకు హ్యాండ్స్ కూడా కావాలి అంటే మెజర్‌మెంట్స్ పెట్టండి. ఆ మెజర్‌మెంట్స్ ప్రకారం నేను వీడియో చేసి పెడతాను. ఇగోండి ఇట్లా. సో, చూసారు కదండీ! బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.